Daily. Taste the Daily. ఆ ఎంపీ ఫోకస్డ్ పొలిటీషియన్, ఎమ్మెల్యే సూపర్ సీనియర్. అనుభవం వల్ల వచ్చిన పెద్దరికం ఒకరిదైతే రాజకీయంగా పాతుకుపోవాలనే ఆతృత మరొకరిది. అందుకే 3.5 ఏళ్ల ముందు నుంచే కుర్చీలో కర్చీఫ్ వేసేందుకు పావులు కదుపుతున్నారు. వేలు పెడితే ఊరుకుంటానా అంటూ ఒక ఆయన పొలిటికల్ ఫెన్సింగ్ వేస్తుంటే దాన్ని బద్దలు కొట్టేందుకు మరొక ఆయన చాప కింద నీరులా పని కాని చేస్తున్నారు. ఎక్కడ జరుగుతోందా ముదురు రాజకీయం? ఎవరా ఇద్దరు? ముతుకుమిల్లి శ్రీభరత్ విశాఖపట్నం ఎంపీ. బలమైన రాజకీయ వారసత్వ పునాది మీద భవిష్యత్తు వెతుక్కుంటున్న నేత. గంటా శ్రీనివాసరావు ఏపీ పాలిటిక్స్ లో పెద్దగా పరిచయం అవసరం లేని సీనియర్ పొలిటీషియన్. 2.5 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో పార్టీలైతే మారారు కానీ ఒక్కసారి కూడా ఓడిపోకపోవడం ఈ మాజీ మంత్రి ట్రాక్ రికార్డ్. రాజకీయ పరిణితి, అనుభవంలో ఈ ఇద్దరు నేతలకు అసలు పోలికే ఉండదు. కానీ ఇప్పుడు ఇద్దరూ భీముల మీద పట్టు కోసం పోటీ పడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇక టీడీపీ వర్గాలైతే దీని గురించి రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నాయి. భవిష్యత్తు విశాఖకు దిక్సూచి కావడంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ఎంపీ కన్నేశారనే టాక్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఆ దిశగా జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారట భరత్. టీడీపీ హైకమాండ్ కు అత్యంత సమీప బంధువు కూడా కావడంతో అడ్మినిస్ట్రేషన్ మీద ఎంపీదే పైచేయి అవుతోందని చెప్పుకుంటున్నారు. ఇక భీమిలితో సుదీర్ఘ అనుబంధం పెనవేసుకున్న గంటాకు ఇక్కడ పటిష్టమైన నాయకత్వ బలం ఉంది. 2024 ఎన్నికల్లో భీమిలి తప్ప ఎక్కడి నుంచైనా పోటీ చేయమని పార్టీ హైకమాండ్ సూచించినప్పటికీ పట్టుబట్టి మరీ ఇదే సీటు సాధించుకున్నారు ఎక్స్ మినిస్టర్. క్యాస్ట్ కార్డు కూడా బాగా వర్కౌట్ కావడంతో రాష్ట్రంలోనే సెకండ్ హయ్యెస్ట్ మెజారిటీ దక్కింది ఆయనకు. అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎంపీ, ఎమ్మెల్యేలు సఖ్యతగానే కనిపించేవారు. అంతదాకా ఎందుకు, ఇప్పటికీ పరస్పరం ఎదురుపడితే ఎక్కడ లేని ఆప్యాయతలు ఒలకబోసుకుంటారు. భరత్ మీద గంటా చూపించే వాత్సల్యం, అలాగే గంటాకు భరత్ ఇచ్చే గౌరవం బయట నుంచి చూస్తున్న వాళ్లకు బహుముచ్చటగా ఉంటాయి. కాని కాస్త మొహాలు అటు తిరిగాక కనిపించే ఎక్స్ప్రెషన్సే తేడాగా ఉంటున్నాయట. రాజకీయం దగ్గరకొచ్చేసరికి నోటితో పలకరించి నొసటితో వెక్కిరించుకుంటున్నట్లుగా ఉంటోందట వీళ్ళిద్దరి వ్యవహారం. ఒకరి ఉనికిని మరొకరు ప్రశ్నించుకునే తత్వం ఇటీవల ఎక్కువైందనే చర్చ జరుగుతోంది వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్ లో. ఆ మధ్య భీమిలి నియోజకవర్గంలో కొందరు నాయకులు ధిక్కార స్వరం వినిపించారు. ఎమ్మెల్యే ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూసేవాళ్లు సైతం గంటా వైఖరిపై ఫిర్యాదు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది. వాస్తవానికి సీనియర్ శాసనసభ్యుడి మీద ఏదైనా ఆరోపణ లేదా ఫిర్యాదొచ్చినప్పుడు గుట్టుగా హైకమాండ్ పరిశీలనకు వెళుతుంది. కానీ అందుకు భిన్నంగా తన మీద వచ్చిన ఫిర్యాదుల గురించి ఓ వర్గం పనిగట్టుకుని విస్తృత ప్రచారం కల్పించిందన్న అభిప్రాయం గంటాకుందట. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని ఎంపీ శ్రీ భరత్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తున్నట్లు క్లారిటీకొచ్చిన ఎమ్మెల్యే వర్గం కౌంటర్ స్ట్రాటజీకి రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు ఇంకా దాదాపు 3.5 ఏళ్లు ఉండగానే భీమిలి సీటు విషయంలో కాకమొదలైంది. వచ్చే ఎన్నికల్లో కూడా తాను పోటీ చేసినా, లేదంటే తన కుమారుడు రవితేజను రంగంలోకి దించినా రాజకీయంగా కలిసొచ్చిన ఈ స్థానం నుంచే జరగాలని భావిస్తున్నారు గంటా. ఒక్కసారి నియోజకవర్గాన్ని వదిలేస్తే తిరిగి పట్టు బిగించడం ఎంత కష్టమో గంటాకు అనుభవం నేర్పిన పాఠం. అందుకే ముందస్తు వ్యూహాలతో ఎంపీని కట్టడి చేసే ప్రయత్నం లోపాయికారిగా జరిగిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అటు శ్రీభరత్ కూడా ఈసారి అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశంతో భీమిలి నియోజకవర్గంలోని సమస్యలపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందా అన్న చర్చ మొదలైంది టీడీపీ సర్కిల్స్ లో. భీమిలి నియోజకవర్గంలో భరత్ తనకంటూ ఒక వర్గాన్ని చాప కింద నీరులా తయారు చేసుకుంటున్నారట. గంటాతో విభేదాలున్న నాయకులందర్నీ ఆయన దగ్గరకు తీసుకొస్తున్నారన్న ప్రచారమూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా భరత్ మాటే ఎక్కువగా చెల్లుబాటు కావడంతో సహజంగానే ద్వితీయ శ్రేణి ఎంపీ వైపు మొగ్గు చూపుతోందన్న డిస్కషన్ పెరుగుతోంది. ఈ క్రమంలో పద్మనాభం మండలంలోని పద్మనాభ స్వామి ఆలయం మెట్ల మార్గంలో దీపోత్సవం జరిగింది. తనకు కుదరకపోవడంతో ఎంపీ ఈ ఉత్సవానికి అటెండ్ అవ్వలేదు. అదే సమయంలో ఎమ్మెల్యేగా గంటా అంతా తానై నడిపించారు. ఈ నెల 19న దీపోత్సవం నిర్వహించగా 3 రోజుల తర్వాత పద్మనాభుడి దర్శనం కోసం జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి వెళ్లారు ఎంపీ. ఆ టైంలో ఎమ్మెల్యే గంటా ఊళ్ళో లేకపోగా సెకండ్ క్యాడర్ ఎవరూ శ్రీభరత్ దగ్గరకు వెళ్లలేదు. ఒకరిద్దరు మినహా ఎవరూ ఆయన్ని కలవలేదు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఉన్న గ్యాప్ కారణంగానే అలా జరిగి ఉంటుందనే గుసగుసలు ఎక్కువయ్యాయి. తన నియోజకవర్గంలోని క్యాడర్ ఎంపీని నేరుగా కలవకుండా గంటా పొలిటికల్ ఫెన్సింగ్ వేశారా అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ కలవకపోవడానికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు హంగు, ఆర్భాటం ఎందుకని ఎంపీ భావించుండొచ్చు. లేదా వ్యక్తిగత పర్యటన కోసం ఆయన గుడికి మనం వెళ్లి హడావిడి చేయడం ఎందుకని లీడర్స్ అనుకుని ఉండొచ్చు.
కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం వేరు. భీముల మీద పట్టు కోసం ఇద్దరూ కబడ్డీ ఆడుతున్న క్రమంలో ఇక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ప్రత్యేకంగానే చూడాలని, నిశితంగానే గమనించాలని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మొత్తంగా భీముల మీద పట్టు కోసం ఎంపీ, ఎమ్మెల్యే కదుపుతున్న పావులు కాకపుట్టిస్తున్నాయి.